రామాయణం ప్రకారం చూస్తే రావణుడు సీతను అపహరించాడు. కొన్ని కోణాల్లో చూస్తే అసలు అవతారమూర్తి భార్యని ఎవరైనా అపహరించగలరా? ఈ సందేహం నాలో ఎప్పటి నుండో ఒక క్వశ్చన్ మార్క్లో మిగిలిపోయింది. ఈరోజు ఆ క్వశ్చన్ మార్కే నాకు ఒక మంచి ఆన్సర్ ఇచ్చింది. అసలు వాల్మీకి రామాయణంలో సీత అపహరణ నేరుగా ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక రామాయణంలో సీతమ్మ పవిత్రతను కాపాడడానికి రాముడు ఒక అద్భుతమైన లీలను ప్రదర్శిస్తాడు. ఈ కథ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఒకసారి వినండి. వనవాస సమయంలో రావణుడు సీతమ్మను అపహరించడానికి వస్తున్నాడని రాముడు ముందే దివ్య దృష్టితో గ్రహిస్తాడు. లక్ష్మణుడు కట్టెల కోసం అడవికి వెళ్ళిన సమయంలో రాముడు సీతతో ఇలా అంటాడు: సీత, రావణుడు నిన్ను అపహరించడానికి వస్తున్నాడు. నువ్వు కొన్నాళ్ల పాటు అగ్నిదేవుడి రక్షణలో ఉండు. నీ స్థానంలో నీలాగే ఉండే ఒక మాయా రూపం ఇక్కడ ఉంటుంది. రావణుడు ఆ మాయా సీతను తీసుకెళ్తాడు. రాముడి ఆజ్ఞ మేరకు సీతమ్మ అగ్నిలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు అగ్నిదేవుడు సీతమ్మను సురక్షితంగా తన వద్దను ఉంచుకుని తన ప్రతిబింబాన్ని బయటికి పంపిస్తాడు. ఆ మాయా సీత చూడ్డానికి అచ్చం అసలు సీతలానే ఉంటుంది. ఒకరికి లక్ష్మణుడికి కూడా ఈ విషయం తెలీదు. రావణుడు అరణ్యానికి వచ్చి అపహరించింది అశోకవనంలో బందీగా ఉన్నది హనుమంతుడు చూసింది ఇదంతా ఆ మాయా సీతనే. రావణుడు ఎంతటి బలిశాలి అయినా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన అసలు సీతమ్మను తాకే శక్తి అతనికి లేదు. అందుకే ఈ మాయారూపం సృష్టించబడింది. యుద్ధం ముగిసిన రావణుడు మరణించిన తరువాత రాముడు సీతమ్మను అగ్ని పరీక్షకు రమ్మని కోరతాడు. లోకానికి సీతమ్మ పవిత్రతను నిరూపించడం ఒక కారణమైతే, మాయా సీతను పంపి అసలు సీతను తిరిగి పొందడం ప్రధాన కారణం. సీతమ్మ అగ్నిలోనికి ప్రవేశించగానే అగ్నిదేవుడు ఆ మాయా రూపాన్ని తనలో లీనం చేసుకుని అప్పటి వరకు తన వద్ద భద్రంగా అసలు సీతమ్మను రాముడికి అప్పగిస్తాడు. ఇలా రాముడు తన ఇల్లాలను తిరిగి పొందుతాడు. మాయా సీత కూడా ఎంతో త్యాగం చేసింది కదా. అగ్ని పరీక్ష తర్వాత ఆమె అగ్నిదేవుడిని తన పరిస్థితి గురించి అడుగుతుంది. అప్పుడు అగ్నిదేవుడు ఆమెను తర్వాతి జన్మలో కుశధ్వజుడి కుమార్తెగా పుట్టమని చెప్తాడు. కొన్ని పురాణాల ప్రకారం ఈ మాయా సీతనే తర్వాతి యుగంలో వేదవతిగా, తర్వాత పద్మాదేవిగా అంటే శ్రీనివాసుడి భార్యగా జన్మించిందని చెప్తారు. ఇలాంటి తెలియని ఎన్నో కథలను వెలికి తీసుకొస్తుంది మా ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. థ్యాంక్ యూ.